ప్రతిధ్వనికి స్వాగతం. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి చాలా కాలంగా సహజీవనం చేస్తున్నట్లయితే వారి మధ్య బంధాన్ని వైవాహిక సంబంధంగానే పరిగణించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారికి పుట్టిన సంతానానికి తమ పూర్వీకుల ఆస్తిలో వాటా పొందే హక్కు కూడా ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సహజీవనం, వివాహ సంబంధం మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? పెళ్లి తంతు జరగకుండానే కలిసి జీవించే జంటలు ఈ తీర్పులో గమనించాల్సిన అంశాలేంటి? పెళ్లి సహజీవనం విషయంలో మన చట్టాలు ఏం చెబుతున్నాయి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ వీరప్రేరి పద్మ గారు, మహిళా హక్కుల కార్యకర్త. మేడం నమస్తే అండి. నమస్తే అండి. పద్మ గారు, సుదీర్ఘకాలంగా సహజీవనం చేస్తున్న జంటలు వివాహం చేసుకున్నట్లుగానే భావించాలంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇది మనం స్వాగతించాల్సిన విషయమే అండి. చేంజింగ్ టైమ్స్తో లా కూడా చేంజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. గ్లోబలైజేషన్ వల్ల అయితేనే అవ్వండి, విమెన్ అండ్ ఇన్ జనరల్ ఒక ఎకనమిక్ ఇండిపెండెన్స్ కానివ్వండి, సోషల్గా కూడా కొన్ని మన కల్చర్లో, రిలీజన్లో వస్తున్న మార్పులు కానివ్వండి, కొన్ని అంటే సెవరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఎందుకు ఈ పర్టిక్యులర్ థింగ్ ఇంత ఉధృతంగా ఎక్కువ అవుతుంది అని. ఈ ఎక్కువ అవటం కూడా మెయిన్గా మనం చూస్తుంటే చైనా, ఇండియా ఇట్లా కొన్ని కంట్రీస్లోనే ఎక్కువ కనిపిస్తుంది ట్రెండ్ కూడా. మనం ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు ద లీగల్, ఇది మనకి 1978లోనే యాక్చువల్లీ 1978లో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అప్పట్లోనే ఒక కపుల్ విషయంలో రూలింగ్ ఇచ్చింది దట్ సహజీవనం అనేది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మ్యారేజ్, విల్ రికగ్నైజ్ ద రైట్స్ అని. సో ఇది చాలామంది బహుశా చూసుండరు, బట్ 1978లోనే ఇది వచ్చింది, ఈ తీర్పు అనేది. అప్పట్లో ఒక జంట, అప్పుడు 50 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఒక జంటకి ఫేవరబుల్గా ఒక కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. సహజీవనాన్ని అప్పుడే మన లా రికగ్నైజ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అనుకునే విధానం కన్నా కూడా ఇండియన్ సొసైటీ కన్నా కూడా ఇండియన్ లా ఎప్పుడు కూడా లిబరల్గానే ఉంది. మీరు గమనిస్తే వేరే మూమెంట్స్ కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గే రైట్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఒకప్పుడు అవన్నీ దే ఆర్ ఎ ట్యాబు, బట్ దే వర్ ఆల్సో కన్సిడర్డ్ ఇల్లీగల్. ఇప్పుడు ఏంటంటే ఈ సహజీవనం కానివ్వండి, ఇలాంటి కొన్ని ఇంతకుముందు ట్యాబు అనుకుంటున్న విషయాలు కూడా ఇప్పుడు సమాజంలో ఎక్కువ నంబర్ ఆఫ్ కపుల్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఇంక్రీజ్ అవుతుంది. వేరియస్ రీజన్స్ ఉన్నాయి దానికి, అండ్ విల్ గెట్ ఇట్ టు దట్ పార్ట్ లేటర్. ఒకటి ఏంటి అంటే సమాజం వాళ్ళని చూసే కోణం మారుతుంది. అట్లాగే చేంజింగ్ టైమ్స్లో లా కూడా చేంజ్ అవుతుంది. ఇది అందరం స్వాగతించాల్సిన విషయం. ఎందుకు అంటే ఇప్పుడు ఒక కపుల్ ఒక సహజీవనంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎంతో ఒక బర్డన్ ఉంటుంది. అంటే అన్లైక్ పెళ్ళి అనేది ఒక సామాజికమైన ఒక కాంట్రాక్ట్ లాంటిది. బేసికలీ ఏంటంటే అది సామాజికమైన యాక్సెప్టెన్స్ ఉంటుంది. అందులో కుటుంబాలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అక్కడ వ్యక్తులు మాత్రమే కాదు, అది ఒక 2 కుటుంబాల కలయిక, నాట్ జస్ట్ 2 వ్యక్తుల కలయిక కాదు. అదే మీరు సహజీవనానికి వస్తే అది 2 వ్యక్తులు కలిసి ఆలోచించుకొని తీసుకునే డెసిషన్. అది ఆ వ్యక్తుల మానసిక స్థాయిని బట్టి, వారి అవసరాలని బట్టి, వాళ్ళ సైకలాజికల్ స్టేటస్ బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, అట్లాగే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెట్రో సిటీస్లో వాటిల్లో మీకు సహజీవనం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అదే మీరు బీ గ్రేడ్ టౌన్స్, సి గ్రేడ్ టౌన్స్లోకి అంటే కొంచెం చిన్న పట్టణాల్లో కానీ చిన్న ఊళ్ళలో మీరు ఎక్కువ సహజీవనం అది చూడము ఆ కాన్సెప్ట్. అట్లాగే పై స్థాయి వారిలో అంటే బాగా ఆర్థికంగా ఉన్నవారిలో ఎక్కువ చూస్తాము. అలాగే ఆర్థికంగా లోవర్స్ దీంట్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు తొందరగా డిసైడ్ చేసుకుంటారు ఒక మనిషితో కలిసి ఉండాలనేది. మధ్యతరగతి వాళ్ళు మెజారిటీ ఇండియాలో మనకు ఉండేది మధ్యతరగతి వాళ్ళు. మధ్యతరగతి వాళ్ళలో ఇంకా కూడా యాక్సెప్టెన్స్ లెవెల్ ఇప్పటికీ కూడా లేదు ఫ్యామిలీస్లో. అండ్ ఈవెన్ ఆ రిలీజియస్ బైండింగ్ కానివ్వండి, ఆ సోషల్ బైండింగ్ కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళలో ఇంకా ఉంది. ఇది ఒక ఫ్యాక్టర్ మనం ఆలోచించాల్సింది. అట్లాగే మానసిక స్థాయి, ఒక వ్యక్తి తనకేం కావాలి అనే దాని మీద స్పష్టత ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతారు. అట్లాగే మేము ఈ బంధనాల్ని మేము కోరుకోము, లేదు ఒక ఫెయిల్డ్ మ్యారేజ్ చూసి భయపడో ఇలాంటి అనుభవం మాకు వద్దు, లేదు ఒక ఫెయిల్డ్ మ్యారేజ్ ఆల్రెడీ గోత్రూ అయిన ఉన్నారనుకోండి, ఒక డివోర్స్ గోత్రూ అయిన వాళ్ళు అదే రకమైన సైకలాజికల్ కానివ్వండి, ఇమోషనల్ కానివ్వండి, ఫైనాన్షియల్ ట్రామా మళ్ళీ తీసుకోలేక కొంతమంది డెసిషన్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా వరకు ఏంటంటే ఈ సహజీవనం అనేది బహుశా చాలామందికి తెలుసు,
కోహాబిటేషన్ సహజనం రెండు కొంచెం తేడా ఉందండి. మైల్డ్ ఇది. లివింగ్ రిలేషన్షిప్ వేరు, కోహాబిటేషన్ వేరు. కోహాబిటేషన్ అంటే ఒక రెండు వ్యక్తులు కలిసి ఊరికే ఉండటం. దేర్ మే నాట్ బి ఎనీ సెక్షువల్ రిలేషన్షిప్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో సిటీస్లో ఒక ఇంటి రెంట్ భరించలేక ఒక ఆఫీస్లో పనిచేస్తున్న ఒక ఆడ మగ కలిసి ఉండాలని అనుకోవచ్చు. దట్ ఈస్ కోహాబిటేషన్. కానీ కోహాబిటేషనే ప్రొలాంగ్డ్ టైంలో చేసి ఒక రొమాంటిక్ ఆర్ సెక్షువల్ ఇది ఆర్ ఒక అండర్స్టాండింగ్, ఒక కాంట్రాక్ట్ లాగా పెట్టుకొని మన ఇద్దరం ఒక జంటలాగా ఉందాం, సొసైటీలో మనము ఒక జంటలాగా మనం రికగ్నైజ్ అవుదాం అన్నట్టుగా సొసైటీలో వాళ్ళు కలిసి తిరగడం కానీ, ఒక సొసైటీలో వీళ్ళు ఒక కపుల్ అనిపించుకోవడాన్ని దాన్ని లివింగ్ రిలేషన్షిప్ అంటారు. రైట్ అండి. బేసికలీ మీరు అడిగిన దానికి అది డిఫరెన్స్, కోహాబిటేషన్కి లివింగ్ టుగెదర్. రైట్ అండి. మనతో పాటు హైకోర్టు న్యాయవాది శ్రావ్య గారు కూడా ఉన్నారు. శ్రావ్య గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మ్యామ్, సుదీర్ఘకాలంగా సహజీవనం చేస్తున్న జంటల్ని వివాహం చేసుకున్నట్లుగానే భావించాలంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే ఏ యాక్ట్ ప్రకారం దీన్ని వైవాహిక బంధంగా గుర్తించాలంటారు? అంటే అండి, యాక్ట్ వచ్చేసి 1955లో వచ్చింది, హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకుంటే మీరు. ఈ యాక్ట్ అనేది ఆ టైంలో వచ్చినప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేయలేదు. సో సుప్రీంకోర్టు సొసైటీ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ బట్టి ఆ చేంజ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో బేసిక్గా ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, ఈ మ్యారేజ్ జరిగిందా లేదా అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఉండే. ఈ మ్యారేజ్ 1940లో జరిగినప్పుడు వీళ్ళకి డాక్యుమెంటేషన్ లేదు కాబట్టి ఒక ప్రిజంప్షన్, అంటే మ్యారేజ్ జరిగినట్లు ఎలా మనం అనుకుంటామో అనేది ఒక డాక్యుమెంటరీ ఇంకా ఓరల్ దానిపైన తీసుకున్నారు. డాక్యుమెంటరీ అంటే ఆ కపుల్స్ ఇంట్లో ఉండేనా, ఇద్దరు కలిసి ఉండేనా, చుట్టుపక్కల నేబర్స్తో వాళ్ళు చూసారా కలిసి ఉన్నట్టుగా, ఒక లాంగ్ టర్మ్ కలిసి ఉన్నారా, అలాంటి బేసిస్ పైన వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు లాంగ్ టైం నుంచి అనుకుని మ్యారేజ్ జరిగినట్టు అని చెప్పేసి వాళ్ళు ప్రిజంప్షన్ బేస్డ్ కింద ఒక ఎవిడెన్స్ లాగా తీసుకొని కన్సిడర్ చేశారు. ఓకే. అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నట్టే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇలా లివింగ్ టుగెదర్ ఉన్న వాళ్ళు కూడా అలాంటి డాక్యుమెంట్ తీసుకోవాలంటారా? ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? లేదు అవసరం. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇంకా మ్యారేజ్ కాన్సెప్ట్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. మ్యారేజ్ అనేది హిందూ ప్రకారంగా సెక్షన్ 5 కింద ఒక పద్ధతి ఉంటుంది, ఒక రిచువల్, ఒక కస్టమరీ రైట్స్ అవన్నీ పాటిస్తేనే దాన్ని మ్యారేజ్ అంటారు. అలాంటిది లేకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్కి రిజిస్ట్రేషన్ అనేది అలాంటి ప్రొసీజర్ కాన్సెప్ట్ ఏమీ లేదు. సో ఇక్కడ మ్యారేజ్ ఉన్న సిట్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్, లివ్ ఇన్ కంప్లీట్లీ డిఫరెంట్. రెండిట్లో రైట్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. పద్మ గారు, సహజీవనంలో కలిగిన సంతానానికి తమ పూర్వీకుల ఆస్తిపై హక్కులు ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. అంటే ఈ మేరకు కుటుంబ ఆస్తిలో పిల్లలకి ఏ హక్కులు లభిస్తాయంటారు? ఒకటి ఏంటంటే అండి, లివింగ్ రిలేషన్షిప్స్ అనేది ఆల్రెడీ 2013లోనే ఇందిరా శర్మ కేసులో సుప్రీంకోర్టు కేటగరైజ్ చేయడం జరిగింది. అంటే ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు, ఒక మహిళ ఒక పురుషుడు కలిసి ఉండటానికి కానీ, లేదు పెళ్ళైన ఒక మహిళ కానీ పెళ్లి కాని ఒక వ్యక్తి కానీ, ఆర్ వైస్ వర్సా, ఆర్ ఒకే జెండర్కి చెందిన ఇద్దరు మహిళలు కానీ ఇద్దరు పురుషులు కానీ పెళ్లి చేసుకోవటాన్ని, కలిసి ఉండటాన్ని వాళ్ళు రికగ్నైజ్ చేశారు ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్లో. దాంట్లో చాలా క్లియర్గా స్పెసిఫై చేయడం జరిగింది. అంతకుముందు కేసెస్లో కూడా 2008 ఆ టైంలోనే కొన్ని కేసెస్లో క్లియర్గా ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ద్వారా పుట్టిన పిల్లలకి ఆ మహిళ కానీ ఆ పురుషుడు కానీ ఆస్తిలో భాగం ఉంటుందనేది చాలా క్లారిటీతో మల్టిపుల్ తీర్పులు, ఒకటి కాదు చాలా మల్టిపుల్ తీర్పులు ఉన్నాయి. కేరళ కోర్ట్ కేసు చాలా ఫేమస్, అందులో అది అప్హెల్డ్ అయింది కూడా, చాలాసార్లు దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చేసింది, మల్టిపుల్ వాటిల్లో అది చెప్పడం జరిగింది. దీంట్లో కొత్తగా మనకి 3 రోజుల కింద వచ్చిన తీర్పులో ఏంటంటే కోపార్సనరీ రైట్స్, అంటే మనకి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలో కూడా వాళ్ళకి హక్కు ఉంటుందని తేల్చడం జరిగింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్లో వీటన్నిటిలో కూడా ఆల్రెడీ ఆ చేంజెస్ ఆల్రెడీ చేసిందండి సుప్రీంకోర్టు. ఇది గ్రాడ్యువల్గా జరుగుతున్న ప్రాసెస్. నేను చెప్పినట్టుగా ఎప్పుడూ 1978లోనే దీనికి హక్కులు ఉన్నాయనేది ఉంది. తర్వాత మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చింది కదా 2005లో. దాంట్లో కూడా ఒక మహిళా పురుషుడు కలిసి ఉండి ఏదైనా వైలెన్స్ ఇది ఉంటే వాళ్ళకు కూడా, అంటే ఒక మ్యారీడ్ కపుల్ ఎలా అయితే కనుక దే కెన్ గో అండ్ ఫైల్ కంప్లైంట్ అగేన్స్ట్ వైలెన్స్, సిమిలర్లీ వీళ్ళు కూడా క్లెయిమ్ చేయొచ్చు అనేది ఉంది. కాకపోతే కొన్ని మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటి అంటే, ఒక లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఒక చైల్డ్ పుట్టినప్పుడు ఆ చైల్డ్ని మదర్ ఇతనే ఫాదర్ అని రికగ్నైజ్ చేసి, లేదు బర్త్ సర్టిఫికేట్లో ఉండి, లేదు ఆమె ఎక్కడైనా పేర్కొనటం జరిగితే ఆ ఫాదర్కి అన్ని రైట్స్ వస్తాయి, జస్ట్ లైక్ ఎనీ మ్యారీడ్ కపుల్ ఆన్ దట్ చైల్డ్. అండ్ ఆ మదర్కి ఆఫ్ కోర్స్ న్యాచురల్ రైట్స్ ఉంటాయి.
కాకపోతే ఒకవేళ మదర్ రికగ్నైజ్ చేయకపోతే మటుకు రైట్స్ ఉండవు. ఇట్లా కొన్ని మేజర్ ఇవి ఉన్నాయి. అట్లాగే పాశ్చాత్య దేశాల్లో ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళు విడిపోయినప్పుడు పాలిమనీ అంటాం. మనం ఇక్కడ అలిమనీ అంటాం కదా, డివోర్స్ అయిన తర్వాత దాన్ని పాలిమనీ అంటారు. పాలిమనీ కూడా ఇచ్చే కాన్సెప్ట్ అబ్రాడ్ ఉంది, ఇక్కడ లేదు, అది ఇక్కడ లేదు. సో ఇట్లా కొన్ని మేజర్ ఇవి ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే 2018లో మనకి మీకు గుర్తే ఉండుంటుంది, మనకి ఐఎమ్ బ్లాకింగ్ ఆన్ ద వర్డ్ అడల్టరీ అనేది ఒక విధంగా క్రిమినల్, అంటే ఇట్స్ ఇల్లీగల్ అనేది తీసేశారు. ఇట్ మైట్ బి అన్ ఇమ్మోరల్ యాక్ట్ అండ్ ఇట్ కెన్ అట్రాక్ట్ సివిల్ ఇది కానీ లయబిలిటీస్ కానీ, బట్ క్రిమినల్ చర్యలు తీసుకోవటం అనేది 2018 నుంచి తీసేయటం జరిగింది. 497 యాక్ట్ కింద పురుషులు అక్యూజ్ అవ్వడము లేదు ఇదవ్వడం అనేది 2018 నుంచి మారిపోయింది. అంతకుముందు కూడా ఏంటంటే ఒక అడల్టరీ యాక్ట్లో ఉన్నప్పుడు ఆ పురుషుడుని ఎప్పుడు అంటే ఎవరితో అయితే సంబంధం ఉందో ఆ మహిళ భర్త కనుక కంప్లైంట్ చేస్తే ఆ పురుషుని పనిష్ చేయగలిగేవాళ్ళు. సిమిలర్లీ మహిళలు మటుకు కంప్లైంట్ చేయలేకపోయేవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ మీద, వాళ్ళు అడల్టరస్ రిలేషన్షిప్స్లో ఉన్నా కూడా. అది ఒకటి చేంజ్ అయింది. దట్ హ్యాస్ ఓపెన్డ్ అప్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే అప్పటి వరకు ఏంటంటే వెనకే చాలా జరిగేవేమో, తర్వాత కొంచెం మోర్ నాకు అనిపిస్తుంది ఆ తర్వాత ఎక్కువ అయ్యాయి ఇలాంటి కేసులని. ఎందుకంటే ఇట్స్ నో మోర్ అన్ అఫెన్స్ కాబట్టి చాలామంది ఓపెన్గా మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు దేర్ గెటింగ్ ఇన్ టు లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్. ఇది ఒకటి పెరగటానికి ఆస్కారం అయింది. సివిల్ అఫ్ కోర్స్ యూనో డైవోర్స్ దీనికి అదొక క్లాజ్ కింద ఇంకా యూజ్ చేస్తారు, బట్ అట్లీస్ట్ ఇట్స్ నాట్ అన్ అఫెన్స్ ఎనీమోర్. 497 అయితే కాదు. సో ఇట్లా కొన్ని మేజర్ ఇవి ఉన్నాయి వాటిల్లో, లీగల్ ఇంప్లికేషన్స్ కానివ్వండి అలాగా. రైట్. శ్రావ్య గారు, సుదీర్ఘ సహజీవనం విషయంలో సాక్ష్యాధార చట్టం సెక్షన్ 114 ఏం చెబుతోంది? సహజీవనంలో ఉన్న జంటకు చట్టబద్ధంగా ఉండే వైవాహిక హక్కులన్నీ వర్తిస్తాయంటారా? మీరు సెక్షన్ 114 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ప్రిజంప్షన్ అనుకుంటాం. ఒక సర్టెన్ ఈవెంట్స్, ఒక ఫ్యాక్ట్స్ బట్టి కొన్ని మనం ఇష్యూ అయ్యింది, ఆ పర్టికులర్ ప్రిజంప్షన్ తీసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సర్టెన్ ఈవెంట్స్ ఉంటాయి, మధ్యలో కొన్ని గ్రే ఏరియాస్ ఉంటాయి. ఈవెంట్ జరిగి ఫస్ట్ ఈవెంట్ నుంచి సెకండ్ ఈవెంట్ జరిగిన మధ్యలో ఏమైనా గ్యాప్ ఉన్నప్పుడు కొన్ని ప్రిజ్యూమ్ చేసుకునే రైట్ మనకు ఉందని చెప్పి సెక్షన్ 114 యాక్ట్ ప్రకారంగా చెప్తుంది, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా. ఎలాంటి యాక్ట్స్ వర్తిస్తాయి అనేది ఇప్పుడు ఈ పర్టికులర్ లివ్ ఇన్ రిలేషన్షిప్ కోర్టు ద్వారా ముందు హిందూ సక్సెషన్ యాక్ట్ ఉండే ప్లస్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉండే, దాంట్లో స్పెసిఫిక్గా దీని గురించి అంతా డిస్క్రైబ్ చేయకపోయినా సుప్రీంకోర్టు 2011 ఇంకా 13 మధ్యలో ఇలాంటి రైట్స్ డెఫినెట్గా ఆఫర్ చేసింది. ఈ రిలేషన్షిప్, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఒక డొమెస్టిక్ రిలేషన్షిప్, వాళ్ళకు డొమెస్టిక్ వాల్యుయేషన్ యాక్ట్ కింద ప్రొటెక్షన్ ఉంది అని చెప్పేసి, మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం కాకుండా కూడా ఇద్దరు కలిసి ఇంత లాంగ్ పీరియడ్ వరకు ఉండే కాబట్టి వాళ్ళకి మెయింటెనెన్స్ అడిగే హక్కు కూడా ఉంది అని చెప్పేసి డిఫైన్ చేసింది. సో లా అనేది ఇద్దరికి వర్తిస్తుంది, ఎందుకంటే ఈవెన్ చిల్డ్రన్కి కూడా ఉన్నప్పుడు ముందు వచ్చేసి ఓన్లీ ఫాదర్ ప్రాపర్టీ నుంచే పిల్లలకి రైట్ ఉందని చెప్పేసి, కానీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారంగా స్పెసిఫిక్గా ఫాదర్ రైటే కాదు, ఇద్దరు పెళ్లి చేసుకోకపోయినా పిల్లలకి నష్టం ఉండద్దని చెప్పేసి యాన్సెస్ట్రల్ రైట్లో కూడా హక్కు ఉంది అని చెప్పేసి స్పెసిఫిక్గా డిఫైన్ చేసింది. ఇప్పుడు ఇక్కడ వచ్చే కాన్సెప్ట్ బైగమీ కాన్సెప్ట్ అనేది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు బైగమీ అట్రాక్ట్ అవుతుందని చెప్పేసి మనకి తెలుసు, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మ్యారేజే లేనప్పుడు, అది వ్యాలిడ్ మ్యారేజే కానప్పుడు బైగమీ అట్రాక్ట్ కాదు అని చెప్పేసి. సో డివోర్స్ లాస్ ఏమవుతున్నాయో ఓన్లీ మ్యారీడ్ పీపుల్కే వర్తిస్తుంది, కానీ ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మ్యారేజే లేనప్పుడు డివోర్స్ కూడా ఉండదు. సో ఓన్లీ మెయింటెనెన్స్, డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ కింద ఇలాంటి కాన్సెప్ట్స్లో చట్టం వాళ్ళకి ప్రొటెక్షన్ డెఫినెట్గా ఇస్తుంది. రైట్ అండి. పద్మ గారు, సహజీవనం అనేదాన్ని జనరల్గా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, కానీ సుప్రీం తీర్పు నేపథ్యంలో సహజీవనంలో ఉన్న జంటలు వారి కుటుంబాల్లో గౌరవప్రదంగా జీవించేందుకు వాళ్ళకి నైతిక బలం సమకూరుతుందంటారా? దట్ ఈస్ ఎ డిబేటబుల్ థింగ్ అండి. మొదటే అన్నట్టుగా ఇది వారి మానసిక స్థిరతని బట్టి, వారి ఎడ్యుకేషన్ లెవెల్స్ బట్టి, వాళ్ళ ఎక్స్పోజర్స్ బట్టి, వాళ్ళు ఉంటున్న సొసైటీని బట్టి ఇట్లా చాలా విషయాలు మ్యాటర్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మై ఫ్రెండ్ ఈస్ గోయింగ్ త్రూ ఏ వెరీ బిటర్ డివోర్స్, ఇలాంటి డివోర్స్ నాకు ఇష్టం లేదు, నాకు ఆ బంధనాలు వద్దు, నేను ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ ట్రై చేస్తాను,
ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ గ్రేట్ ఐల్ గెట్ మ్యారీడ్ టు ద పర్సన్ అనుకొని కనుక వాళ్ళు వెళ్ళారనుకోండి, చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం యంగ్స్టర్స్ దే ఆర్ ప్రిఫరింగ్ దట్. మాకు ఈ డ్యూటీస్, ఈ రెస్పాన్సిబిలిటీస్ వద్దు, లేదు మాకు ఈక్వాలిటీ కావాలి అన్ని విషయాల్లో, మాకు ఇష్టం లేనప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు వాక్ అవే వితౌట్ ఎనీ లయబిలిటీ అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సో అకార్డింగ్లీ ఏమవుతుందంటే సమాజంలో అది ఒక చేంజ్ అండి. ఇప్పుడు 1990s స్టార్ట్ అయింది ఈ ట్రెండ్. 1990s నుంచి ఇప్పుడు మీరు 2020sలోకి వచ్చేటప్పటికి చాలా మార్పు వచ్చింది, మనకి గణనీయంగా మార్పు వచ్చింది. ఒకప్పుడు చాలా విచిత్రంగా చూసేవారు, అంటే పెళ్లి కాకుండా ఒక కపుల్ కలిసి ఉంటున్నారు అంటే. ఇప్పుడు మోర్ అది యాక్సెప్టబిలిటీ పెరుగుతోంది. అది మంచిదా చెడ్డదా అనేది వారి వారి అంటే వారి ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయనుకోండి, చాలా స్టాంచ్గా ఉంటారు, వాళ్ళు చాలా రిజిడ్గా ఉంటారు. ఆ ఇళ్లలో పెరిగిన వాళ్ళకి అఫ్కోర్స్ చాలా ఛాలెంజ్, వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించుకోవడం, అది సామాజికంగా వాళ్ళు అంటే ఆ బలం సమకూర్చుకోవడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్ అది. అయితే ఏంటి అంటే ఇప్పుడు దీర్ఘకాలంగా ఒక రిలేషన్లో స్టేబుల్గా ఉండి వారు ఒక కపుల్గా, నేను ఇందాక అన్నట్టుగా సమాజంలో అన్ని ఫంక్షన్స్ కానివ్వండి, సొసైటల్ ఈవెంట్స్ అన్నిటికీ కలిసి వెళ్తున్నారనుకోండి, స్టేబుల్గా గొడవ లేకుండా ఒక మ్యారీడ్ కపుల్ అని ఉన్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ గౌరవాన్ని పొందుతారు. అది వాళ్ళ మానసిక స్థిరత పట్ల. లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఈక్వాలిటీ కోరుకుంటున్నారు, అందువల్లే బయటకు వచ్చి లివింగ్ ఇన్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు అంటారు. అంటే కుటుంబాల్లో లేనిది ఇలా చేసుకోవడం వల్ల ఇది దొరుకుతుందంటారు వాళ్ళకి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ నేను మొదటే చెప్పానండి. పెళ్ళి అనేది ఏంటంటే రెండు ఫ్యామిలీస్ కలయిక. అక్కడ రెండు ఫ్యామిలీస్ కలిసి కూర్చొని ఆలోచించుకొని ఒక కపుల్ని కలుపుతారు. అక్కడ ఏంటంటే ఏం జరిగినా కూడా సామాజికంగా వాళ్ళకి ఒక యాక్సెప్టబిలిటీ ఉంటుంది. ఇట్స్ ఎ సోషల్ కాంట్రాక్ట్. అది సామాజిక పరంగా వాళ్ళకు ఒక భద్రత కానివ్వండి, ఏదైనా కానీ ఉంటుంది. అవుట్ ఆఫ్ దాట్ రిలేషన్ వచ్చిన పిల్లలకి కూడా వాళ్ళకి కొంతవరకు వాళ్ళకి గౌరవం ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. బట్ ఇదనుకోండి, ఇద్దరు వ్యక్తులు కలిసి చేసుకునే ఒప్పందం. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకునేటప్పుడు ఆ మహిళ వర్క్ చేసినా చేయకపోయినా, మధ్యలో జాబ్ పోయినా కూడా పోషిస్తారు ఆ మహిళ కానీ పురుషుడు కానివ్వండి. వేరాస్ ఇక్కడ ఇలాంటి లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్లో సపోజ్ ఒక స్పౌస్కి అంటే వాట్ ఎవర్ ఆ కపుల్లో ఒక పర్సన్కి కనుక జాబ్ పోయిందనుకోండి, రెండో వాళ్ళు పోషించాలనేమీ లేదు, వాళ్ళకేమీ మెయింటెనెన్స్ ఇవ్వాలనేది మనకు లేదు మన లీగల్ సిస్టంలో కానీ. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఏ రిలేషన్ అయినా సక్సెస్ఫుల్ అవ్వాలంటే వెదర్ ఇట్స్ మ్యారేజ్ ఆర్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్, వాళ్ళకి కావాల్సింది ఒక నమ్మకము, ఒక ధైర్యము, అండర్స్టాండింగ్ అండ్ స్పేస్. వాళ్ళకి వాళ్ళు ఎంత స్పేస్ ఇచ్చుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. రైట్. శ్రావ్య గారు, ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు కొంతకాలం సహజీవనంలో ఉండి ఆ తర్వాత వేరుపడాల్సి వస్తే, అంటే వాళ్ళకి ఇష్టం లేకనో లేదని ఏదైనా మనస్పర్ధలు వచ్చి వాళ్ళు వేరుగా ఉంటే, ఆ టైంలో కూడా వాళ్ళు నిజంగా ఆ భాగస్వామి నుంచి కాంపెన్సేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇలాంటి సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలంటారు? ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు మ్యారేజ్కి లివ్ ఇన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ డిఫరెంట్ అని చెప్పుకున్నాము. కానీ ఇక్కడ లా ప్రకారంగా దానికి మెయింటెనెన్స్ అది టెంపరీ అన్నా పర్మనెంట్ అన్నా తీసుకోవడానికి అనేది కాన్సెప్ట్ లాలో ఇక్కడ డిస్కషన్ లేదు. ఎందుకంటే ప్రతి యాక్ట్లో స్పెసిఫిక్గా వైఫ్ ఇంకా స్పౌజ్ అనే టర్మ్ వాడారు, కానీ ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ ఎక్కడ డిస్కస్ చేయలేదు. కానీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్లో బేసిక్గా ఇద్దరు ఒక లాంగ్ టైం పీరియడ్ వరకు కలిసి ఉండి ఒక ప్రిజంప్షన్ లాగా ఇద్దరు కోహాబిట్ చేశారు, ఒక హస్బెండ్ వైఫ్ లాగా కలిసి ఉన్నారు, అలాంటి ప్రిజంప్షన్స్ తీసుకున్నప్పుడు తర్వాత ఏదో గొడవ వచ్చి వాళ్ళు డివైడ్ అయిపోయినప్పుడు డివోర్స్ అనే కాన్సెప్ట్ ఎలాగో లేదు. కాబట్టి ఒక సపోర్ట్, ఒక ఫైనాన్షియల్ సపోర్ట్, ఆ మెయింటెనెన్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళు అడగచ్చు కోర్టు నుంచి, అండ్ కోర్ట్ ఆధార్ సపోర్ట్ డెఫినెట్గా చేస్తుంది. ఇది కాకుండా కూడా వాళ్ళ పిల్లలు కూడా అంతే హక్కు ఉంటుంది. అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయినా లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్టీ అయినా ఓన్ చిల్డ్రన్కి ఎంతవరకు హక్కు ఉంటుందో వీళ్ళు కూడా అలాగే కన్సిడర్ చేసి వాళ్ళు కూడా రైట్ ఉంటుంది. అది పార్టీషన్ సూట్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, లేకపోతే ఎలాంటి విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా కానివ్వండి, డెఫినెట్గా రైట్ ఉంటుంది. ఇది కాకుండా కూడా కొన్ని డాక్యుమెంటేషన్లు ఇప్పుడు మనం బిల్ డీడ్ అనుకుంటాం, దాంట్లో కూడా వీళ్ళ నేమ్స్ స్పెసిఫిక్గా రాయొచ్చు. నామినేషన్ దాంట్లో డాక్యుమెంట్స్ స్పెసిఫిక్గా వీళ్ళ నేమ్స్ కూడా రాయొచ్చు, వీళ్ళు పలానా మా పిల్లలు అని చెప్పేసి. దానికి బేసిక్గా అంత ప్రూఫ్ ఉండకపోవచ్చు, మ్యారేజ్ లేకపోయినప్పుడు కొన్ని డీటెయిల్స్ ఉండకపోవచ్చు, కానీ మళ్ళీ మనం ఆ ప్రిజంప్షన్ కాన్సెప్ట్. సో కోర్ట్ స్పెసిఫిక్గా 1927 జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయండి స్పెసిఫిక్గా, జస్ట్ ఆన్ బేసిస్ ఆఫ్ ప్రిజంప్షన్ ఈవెంట్స్ బట్టి మ్యారేజ్ జరిగింది ఆర్ జరగలేదు ఆర్ కలిసి ఉన్నారు, కోహాబిట్ చేశారు
ఆ హస్బెండ్ వైఫ్ అంటే రిలేషన్షిప్లో ఉన్నారని చేస్తే కూడా వాళ్ళకి డెఫినెట్గా రైట్స్ ఉంటాయి వాళ్ళకు. ఎందుకంటే ఈ స్పెసిఫిక్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా. సో వాళ్ళకి అంతే హక్కులు ఉంటాయి. ఓకే పద్మ గారు, ఇప్పుడు పెళ్లి కాని యువ జంటలు సహజీవనం పాటించారు అంటే ఓకే, బట్ ఎవరైనా పెళ్ళైన తర్వాత రహస్యంగా వాళ్ళు చాలా కాలంగా వేరొకరితో సహజీవనం చేస్తున్నారు అంటే వారికి ఈ తీర్పు రక్షణ కల్పిస్తుందంటారా? మీకు ఇందాక నేను అదే డిస్కస్ చేశానండి. 2018లో మనకి అడల్టరీ, ఇప్పుడు పెళ్ళైన వ్యక్తులు ఒక ఇమోరల్ రిలేషన్షిప్లో ఉండటము ఇంతకుముందు ఇల్లీగల్. దాట్ వాజ్ 497 అడల్టరీ. నేను ఇందాక అదే చెప్పాను మీకు. అడల్టరీ 2018లో తీసేయటం జరిగింది. ఇప్పుడు ఇట్ ఓన్లీ హ్యాస్ సివిల్ లయబిలిటీ. ఎవరైనా అడల్ట్రస్ రిలేషన్షిప్లో ఉంటే, అంటే ఒక పెళ్ళైన వ్యక్తి ఇంకొక పెళ్లి కాని వ్యక్తితో కానీ పెళ్ళైన వ్యక్తితో కానీ కలిసి గడపడాన్ని అడల్టరీ అంటాం బేసికలీ. దాన్ని 2018లో తీసేశారు. ఇట్ ఈజ్ ఓన్లీ యూస్డ్ యాజ్ ఒక సివిల్ లయబిలిటీ కింద అయింది. అంటే ఏంటంటే ఎవరైనా డివోర్స్ తీసుకోవాలనుకుంటే ఆ గ్రౌండ్స్ మీద డివోర్స్కి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు, అంతేకాని అది క్రిమినల్ అఫెన్స్ కాదు. సో ఆల్రెడీ 2018లోనే ఆ స్టేటస్ చేంజ్ అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఐ వస్తే హోప్ ఐ క్లారిఫైడ్. అంటే ఆ స్పౌజెస్కి కూడా రక్షణ ఉంటుందంటారా? 2006 అనుకుంటాను, 2006లోనే ఒక తీర్పు వచ్చిందండి. కలిసి ఉండి, అంటే కలిసి ఉండటంలో వాళ్ళు ఒక అర్థం ఏం చెప్పారంటే కన్సెంటింగ్ అడల్ట్ ఇండివిజువల్స్ ఆఫ్ ఆపోజిట్ సెక్స్, నాట్ సేమ్ జెండర్. ఓకే, సేమ్ జెండర్ అనేది తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చింది 2013లో. బట్ 2000 అంతకుముందు నేను చెప్పిన సంవత్సరంలో ఇచ్చిన తీర్పులో ఏమిచ్చారంటే ఆపోజిట్ జెండర్కి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కనుక కలిసి ఉండి లాంగ్ టర్మ్ కన్సెంటింగ్ ఇండివిజువల్స్, ఎలాంటి ప్రెషర్ లేకుండా వాళ్ళు కలిసి ఉండి అది ప్రూవ్ అయితే ఆ రిలేషన్కి లీగల్గా ప్రొటెక్షన్ ఇచ్చారు. దట్ ఈస్ నాట్ ఇల్లీగల్. ఇట్ మే బీ ఇమ్మారల్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. ఓకే, దాట్ వాజ్ ఇట్. ఆ తర్వాత 2008లో దానికి ఇంకొక తీర్పులో ఏమి పేర్కొన్నారంటే ఈ బంధంలో పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లీగల్ స్టేటస్ ఉంది అనేది ఇచ్చారు. ఓకే శ్రావ్య గారు, ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ ఇంకా క్లారిటీ ఇవ్వగలుగుతారేమో. బట్ శ్రావ్య గారు, మన ఇండియన్ కల్చర్ చూసుకుంటే సహజీవనం అనే దాన్ని ఒక వివాహేతర సంబంధంగానే పరిగణిస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ సహజీవనం అనేది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వివాహేతర సంబంధమా కాదా? వివాహేతర సంబంధాలకు మన కుటుంబ చట్టాలు చెబుతున్న భాష్యం మీరు ఎలా చెప్తారు? మనం ఇంకా లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేస్తున్నాం కానండి, ఇప్పుడు సోలోగమి కూడా వచ్చేసింది. రీసెంట్గా ఒక అమ్మాయి తన సెల్ఫ్ పెళ్లి చేసుకుంది, తనని వద్దు ఇలాంటి రిలేషన్షిప్స్ బయట చూసి భయపడుతుందని చెప్పి సెల్ఫ్గా మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు యాక్ట్ ప్రకారంగా స్పెసిఫిక్గా ఏమీ లేదండి, మొత్తం గ్రే ఏరియానే ఉంది. అది ఎలా లా చేంజ్ అవుతుందంటే మన సొసైటీ తగ్గట్టుగా లా కూడా చేంజ్ అవుతూ ఉండాలి. అది మ్యాండేటరీ, లేకపోతే సొసైటీ మనం కంట్రోల్ చేయలేము. సో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ద్వారా ఆల్మోస్ట్ 1990s నుంచి ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ టైం నుంచి స్పెసిఫిక్గా వీళ్ళకి అంతే హక్కు ఉంది, అంతే రైట్ ఉంది. జస్ట్ బికాజ్ ఇద్దరు కలిసి ఉన్నారు, కొంచెం సేపు మ్యారేజ్ అనేసి ఒక పర్టికులర్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి వాళ్ళకి రైట్స్ లేవని కాదు. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న గ్రే ఏరియా, లాంగ్ టైం కలిసి ఉండాలని చెప్పేసి డిస్కస్ చేశారు. అక్కడ లాంగ్ టర్మ్ ఎంత ఏంటి అది ఎంత సైలెంట్గా ఉంది. కానీ కొన్ని జడ్జ్మెంట్స్లో స్టేట్ లా స్పెసిఫిక్గా, సుప్రీంకోర్టు దీని గురించి ఏం మాట్లాడలేదు, స్టేట్ లాస్ ఏం సపరేట్గా చెప్తుందంటే జస్ట్ ఒక ఫ్యూ డేస్, ఒక 1-2 days అలా ఉన్నప్పుడు దాని రిలేషన్షిప్ అనేది అనరు అసలు. అందుకనే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని డొమెస్టిక్ రిలేషన్షిప్ అనేసి కన్సిడర్ చేశారు. సో డొమెస్టిక్ రిలేషన్షిప్ అని కన్సిడర్ చేసినప్పుడు ఆ రైట్స్ ఏవైతే ఒక వైఫ్ కానీ ఒక స్పౌస్ కానీ అలాంటి రైట్స్ ఏమైతే ఉన్నాయో అలాంటి రైట్సే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్లో కూడా ఉంటుంది అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఈ బంధాలన్నీ పక్కన పెడితే నిజంగా ఒక స్పౌస్ వాళ్ళకి డొమెస్టిక్ వలన జరిగిందా, లేదు ఏమైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలా, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక అనుబంధం, ఒక రెస్పెక్ట్, లేకపోతే కలయిక, అలాంటి బేసిస్ పైననే చట్టం చేసి రైట్స్ ఉన్నాయని చెప్పేసి తీర్పిచ్చారు. రైట్. పద్మ గారు, ఇందాక మీరు అన్నారు ఇటీవల సహజీవనం చేస్తున్న జంటల సంఖ్య పెరుగుతుంది అని. గ్లోబలైజేషన్ కానివ్వండి, మారుతున్న కాలం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వారు ఏ అంశాలని వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలంటారు?
నాకు తెలిసినంత వరకు ఏంటంటే కొన్ని వాటి మీద ఆల్రెడీ క్లారిటీ ఉంది మనకి. క్లారిటీ ఇవ్వాల్సిన అంశాలు ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అది ఒక పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకున్నాను. చెప్పండి. ఇది 2 వ్యక్తుల చాయిస్ అండ్ ఆర్టికల్స్ 14 to 21 దే గ్యారంటీ ఎవ్రీబడి దట్ రైట్ టు చూస్ ఏ రకమైన లైఫ్ కావాలి, ఎలాంటి లైఫ్ కావాలి, ఆ డిగ్నిటీతో బ్రతకటము అది వాళ్ళ ఫ్రీడమ్. దట్ లా కెనాట్ కర్టైల్. సో అందువల్ల మీరు కలిసి ఉండలేరు అని లా చెప్పలేదు, మీరు కలిసి ఉండకూడదు అని చెప్పలేరు. కాకపోతే ఇమ్మోరల్ అనేది ఇప్పటికీ కూడా ఉంది. కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో ఇమ్మోరల్ అని ఉంది. ఈజ్ ఇట్ కంప్లీట్లీ యాక్సెప్టబుల్ అంటే కాదు, ఈ రోజు కూడా కాదు. నేను ముందే చెప్పాను, కొన్ని కల్చర్స్లో కొన్ని ప్లేసెస్లో అది మోర్ యాక్సెప్టబుల్ కంపేర్ టు ఇట్ ఈస్ నాట్ సంథింగ్ గ్లోబల్. ఇండియా అంతా యాక్సెప్ట్ చేస్తున్నారా? చేయటం లేదు. నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇంకా లాస్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ గ్రే ఏరియా ఏంటి అంటే ఈ సంబంధంలో ఉన్నవాళ్ళు ఒకవేళ మాకొద్దు అనుకొని పక్కకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్గా ఒక మహిళకు కానీ ఒక పురుషుడికి కానీ ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకి మెయింటెనెన్స్ ఇలాంటి వాటి మీద స్పష్టత లేదు. అట్లాగే ఈ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఇంకొక రిలేషన్లో ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ అనేది దట్ ఈస్ లీగలీ రికగ్నైజ్డ్ కంప్లీట్గా. సో వాళ్ళ రైట్స్ ఏమవుతాయి అనేది దీని మీద కూడా స్పష్టత వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. రైట్ అండి. సో మొత్తానికి చాలా కాలంగా సహజీవనం చేస్తున్నట్లయితే వారి మధ్య బంధాన్ని వైవాహిక సంబంధంగానే పరిగణించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వారికి పుట్టిన సంతానానికి తమ పూర్వీకుల ఆస్తులో వాటా పొందే హక్కు ఉంటుందని చెప్తున్నారు. అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా సొసైటీకి అనుగుణంగా చట్టాలు కూడా మారాలని చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.